చూస్తున్నాం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా జితేంద్ర సింగ్ తో సిజేపీ పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్ అశుతోష్ భేటీ ముగిసింది. దాదాపుగా 2 గంటల పాటుగా ఈ చర్చలు కొనసాగాయి. సిజేపీ తరపున అశుతోష్ అండ్ సౌరవ్ దాస్ ఇద్దరు పాల్గొన్నారు. సో ప్రస్తుతం జేపీ నడ్డా జితేంద్ర సింగ్ తో పాల్గొన్నటువంటి ఈ భేటీలో ప్రధానంగా 3 డిమాండ్లు పెట్టారు. ముందుగా మొదటి డిమాండ్ కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలి లేదా తొలగించాలి. రెండో డిమాండ్ నీట్ పేపర్ లీక్ వల్ల చనిపోయినటువంటి విద్యార్థుల కుటుంబాలకి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలి. ఇక మూడో డిమాండ్ విద్యార్థుల పైన పెట్టినటువంటి కేసులు, అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లకు సంబంధించిన విషయంలో కేసులు, వాళ్ళ మీద పెట్టేటువంటి అనేక ఛార్జీలను కూడా ఎత్తివేయాలనేది మూడో డిమాండ్గా కాక్రోచ్ జనతా పార్టీ చెప్తే, ఆ 3 డిమాండ్లో రెండింటి మాత్రం పాజిటివ్గా ఉందంట. సో రెండింటి మాత్రం చాలా పాజిటివ్గా వాళ్ళు డిక్లేర్ చేసినట్టు తెలుస్తోంది. మరొక చాలా కీలకమైంది కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడం. ఈ డిమాండ్ పైనే రేపు మళ్ళీ చర్చిస్తామని చెప్పి జేపీ నడ్డా జితేంద్ర సింగ్ చెప్పుకొచ్చారు. సో ప్రధానమైనటువంటి డిమాండే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది. ఆయన రాజీనామా పైన రేపు చర్చిస్తాం మళ్ళీ అన్నట్టుగా చెప్పుకొచ్చారు. సో 2 కన్ఫర్మ్ అయిపోయాయి, 1 మాత్రం పెండింగ్ లో ఉంది. మరి రేపు మధ్యాహ్నం వరకు గడువు తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. రేపు మళ్ళీ కలిసే అవకాశం కూడా ఉంది. ఇక కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పేపర్ లీక్ చట్ట సవరణ బిల్లుకి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. సో పేపర్ లీకుల పాల్పడిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడంతో పాటుగా 10 ఏళ్ల పాటుగా జైలు శిక్ష, ₹10 కోట్ల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. ఒకసారి ఆ చర్చల తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ మాట్లాడుకొచ్చారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. इस मुद्दे पर, इस पॉइंट पर जवाब देने के लिए कल दोपहर तक का समय मांगा है. हमने सरकार को बता दिया है कि पूरे देश भर में इस समय प्रदर्शन चल रहे हैं. ये प्रदर्शन बढ़ते जाएंगे और अगर हमें जल्द ही धर्मेंद्र प्रधान का इस्तीफा या बर्खास्ती नहीं मिली तो प्रदर्शन और व्यापक होंगे और जल्द ही कांग्रेस जनता पार्टी को एक और नेशनल कॉल देना होगा. हम उम्मीद करते हैं कि सरकार जल्द से जल्द धर्मेंद्र प्रधान को बर्खास्त करेगी या वो इस्तीफा देंगे और इस मामले को हमें कंक्लूजन की ओर लेकर जा पाएंगे. अगर इस्तीफा नहीं है, सरकार ने कॉम्पनसेशन पे और लीगल केसेस पे इन प्रिंसिपल एग्रीमेंट जताया है. पॉजिटिव है. धर्मेंद्र प्रधान की रेजिग्नेशन को लेकर सरकार ने फिर से समय मांगा है. कल दिन में सरकार से फिर मुलाकात होगी. इस बारे में विस्तृत. సో ఇక్కడ జరుగుతున్న ఆ సినారియో, ఆ విజువల్ చూస్తూ ఉంటే ఈ 12-13 ఏళ్ల కాలంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా ఈ రకంగా వెళ్ళి కేంద్ర మంత్రులతో కూర్చొని డిమాండ్లు పెట్టడాలు లేకపోతే పరిష్కారం కోసం అడగడాలు ఎప్పుడు జరిగిన సందర్భాలు లేవు. కానీ సోషల్ మీడియా జెన్జీ తలుచుకుంటే ఏం చేయగలుగుతారనే దానికి ఒక నిదర్శనంగా కూడా ఈ విజువల్ కనబడుతోంది. ఎక్కడో అమెరికాలో ఉన్న సమయంలో ఒక సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్ని, వెబ్సైట్ని స్టార్ట్ చేసినటువంటి అభిజిత్ దీప్కే ఆ తర్వాత ఇండియాకి రాగానే నీట్ పేపర్ లీక్ ఇష్యూని ప్రధాన ఎజెండాగా తీసుకొని పలు చోట్ల ధర్నా నిర్వహించడాలు, నిరసన వ్యక్తం చేయడాలు, ఇక జంతర్ మంతర్ దగ్గర సోనమ్ వాంగ్చుక్ లాంటి ఒక వ్యక్తిని అక్కడ నిరాహార దీక్ష కూర్చోబెట్టడాలు, ఆమె నిరాహార దీక్ష కొనసాగించడాలు, ఆ తర్వాత ఈ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకెళ్లడం. చలో పార్లమెంట్తో ఏకంగా మోదీ నిన్న వీడియో ఒకటి పోస్ట్ చేశారని అర్ధరాత్రి సమయంలోనే ఆయన వీడియో పోస్ట్ చేయాల్సిన పరిస్థితి వరకు వచ్చిందనంటే, సో నిజంగానే జెన్జీస్ ఆర్ సోషల్ మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సిజేపీ పార్టీ ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ టు, ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు, కేవలం ఒక అన్ఆర్గనైజ్డ్ ఒక మూవ్మెంట్, ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నటువంటి విభిన్న గ్రూపులన్నీ కూడా ఒక వేదికని, ఒక పేరును పెట్టుకొని నడిపించినటువంటి ప్రొటెస్ట్ మాత్రమే. ఈరోజు సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ ఇద్దరు కూడా వెలిసి కేంద్ర మంత్రులతో కూర్చొని వాళ్ళతో పాటుగా వీళ్ళు అగెన్స్ట్ గా డిమాండ్లు పెట్టడం అంటే చిన్న విషయం ఏం కాదు. ప్రభుత్వం ఉన్నటువంటి ఒక మంత్రిని తొలగించండి అని చెప్పి డిమాండ్ పెట్టడం అంటే ఒక చిన్న విషయం కూడా ఏమీ కాదు. ఇప్పుడు ఏ స్థాయిలో దీనికి రిజల్ట్ రాబోతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఒకసారి జేపీ నడ్డా కూడా మాట్లాడుకొచ్చారు చర్చల తర్వాత. ఆయనే మాట్లాడారో చూద్దాం. 2 घंटे बातचीत चली. सरकार की ओर से मैं और मेरे साथ भारत सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी. बातें सौहार्दपूर्ण वातावरण में हुई और
कई दृष्टि से सारी बातों पर हर तरीके से चर्चा हुई। उनकी मुख्यतः 3 डिमांड्स थी और 5 सुधार की दृष्टि से परीक्षा के लिए सुझाव थे। हमने उनको कहा कि हम कल आपके साथ दोपहर बाद मिलेंगे और फिर हम अपने जो आपको बताएंगे। రైట్, చర్చల తర్వాత జేపీ నడ్డా కూడా మాట్లాడుతూ చర్చలు జరిగాయి, వాళ్ళ డిమాండ్స్ మా ముందు ఉంచారు, సో డెఫినెట్గా మళ్ళీ మేము చర్చిస్తాం, రేపు మరొకసారి భేటీ అవుతామన్నట్టుగా జేపీ నడ్డా మాట్లాడుతున్నారు. సో రేపు మరోసారి భేటీ జరగబోతోంది. దాదాపుగా ఇప్పుడు పెట్టినటువంటి 3 కండిషన్లో 3 కూడా అంటే ఒక రకంగా ఆ ప్రొటెస్ట్కి ఒక కాజ్ కోసం ఏదైతే తీసుకున్నారో ఈ 3 కూడా కొంత ఫ్లెక్సిబుల్గా అంటే ఇట్స్ యాక్సెప్టబుల్గానే ఉన్నాయి. సో దాంట్లో ఒక చాలా కీలకమైనదే రాజీనామా. 3 2 కూడా నీట్ విద్యార్థుల కోసం, అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్న విద్యార్థుల కోసం మాత్రమే ఆలోచించి చెప్పుకొచ్చారు. సిజేపీ పార్టీ బెనిఫిట్స్ కోసమో లేకుంటే ఆలోచించినటువంటి ఆ ప్రొటెస్టర్స్ యొక్క బెనిఫిట్స్ కోసం ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు. సో చాలాగా అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీకు ఆ 3 డిమాండ్స్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ డిమాండ్, కేంద్ర మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి లేదా తొలగించాలి ఆయన, ఇది ఫస్ట్ డిమాండ్. సెకండ్ డిమాండ్ వచ్చేసి నీట్ పేపర్ లీక్ కారణంగా ఏదైతే ఆ ఇష్యూ తర్వాత నుంచి విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారో 21 మంది విద్యార్థుల యొక్క కుటుంబాలకి ₹1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి. సో ఆ నష్టపరిహారం ఇచ్చిన కుటుంబాల్లో విద్యార్థులు రాకపోవచ్చు, కానీ వాళ్ళకు కొంత సపోర్ట్గా ఉండాలనేది దాని ఉద్దేశం. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి ప్రొటెస్ట్లో భాగంగా జంతర్ మంతర్ దగ్గర మొదటి నుంచి ప్రొటెస్ట్ మొదలైన నాటి నుంచి మొదలుకుంటే ఈ మొన్న చలో పార్లమెంట్ వరకు జరిగిన సంఘటనల దృష్ట్యా ఎంతమంది విద్యార్థులపైన, ఎంతమంది అక్కడికి వచ్చిన నిరసనకారులపైన కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ ఎత్తివేయాలి, కొత్తగా ఎటువంటి కేసులను కూడా జోడించకూడదు. ఈ 3 ప్రధానమైన డిమాండ్స్లో 2టికి మాత్రం ఆల్రెడీ కేంద్ర మంత్రులు అటువంటి జేపీ నడ్డా కానీ జితేందర్ సింగ్ ఇద్దరు కూడా దాదాపుగా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. ఇంకొకటి మాత్రం పెండింగ్, అదే చాలా కీలకమైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మాత్రమే చాలా కీలకమైంది. మరి రేపు మరోసారి చర్చిద్దామని చెప్పి జేపీ నడ్డా, జితేందర్ సింగ్ అటు సిజేపీ ప్రతినిధులతో మాట్లాడి తెలుస్తోంది. మరి ఈ డిమాండ్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా లేదా అని చూడాల్సిన అవసరం అయితే ఉంది. మా ప్రతినిధి ఏపీని పుట్టిన కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో ఈ 3 డిమాండ్స్లో ఎటువంటి విధంగా ఉండబోతోంది? రెండింటినీ సూత్రప్రాయంగా అంగీకరించారు. ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించే దిశగా కేంద్రం ఆలోచించే అవకాశం ఉందా? మనోజ్, ఒక విషయం మాత్రం ఇందాక మీరు మాట్లాడినట్టుగా ఒక సందర్భంలో మాత్రం సిజేపీ కార్యకర్తలు కావచ్చు, ఒక యంగ్స్టర్స్ అనుకుంటే ఏం చేయగలరు అనే అంశాన్ని మాత్రం చాలా క్లియర్ గా మనకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఎక్కడో లండన్ లో ఉన్న వ్యక్తులు, ఇంకా మీరు చాలా క్లారిటీగా చెప్పారు ఆ విషయాన్ని. ఒకటి, లండన్ లో ఉన్న వ్యక్తులు ఎక్కడో ఒక 2 నెలల ముందు వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఈరోజు భారతదేశంలో ఎప్పుడు ఇంతకాలంగా జరగని అంశాన్ని తెర మీదకి తీసుకురాగలిగారు. అంటే యువత అనుకుంటే ఏమి చేయగలదు అనేది ఒక క్లారిటీ తీసుకువచ్చే ప్రయత్నం అయితే జరిగింది. దీంట్లో దాదాపుగా 2 వ్యక్తులు అంటే సిజేపీ నుంచి చర్చలో పాల్గొన్న సౌరభ్ దాస్ కావచ్చు,